RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూర్ మండలంలోని లంబాడిగూడ గ్రామ పంచాయతీలో జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఆదేశాల మేరకు సిఐ కౌటాల పోలీస్ కలజాత బృందంచే బెజ్జూర్ ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు మీకోసంలో భాగంగా లంబాడిగూడ గ్రామ పంచాయతీలో సోమవారం సైబర్ నేరాలపై గుటుక గుడుంబ గంజాయి రోడ్డు భద్రతలపై పోలీస్ కలజాత బృందంచే అవగాహన ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించి యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. ముఖ్య అతిథిగా కౌటాల సిఐ సాదిక్ పాషా, పోలీస్ కళాజాత బృందం సిబ్బంది, సర్పంచ్ శోభా మోహన్ బూక్యా, సంతోష్, వార్డు సభ్యులు కుమార్, విటిడిఏ చైర్మన్ మంజు నాయక్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి మళ్ళీ ఒక పిటిషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఓకేనా? అక్కడికి లేట్ అయింది. ఇప్పుడు ఇంకొంచెం అయితే అందరికీ థ్యాంక్ యూ. ఒక్కసారి క్లాప్స్ గట్టిగా కళా బృందం వారికి. ఆ చిన్నపిల్లలు మన విలాసంలో ఇంకెవరు పాప పొట్టాక ఇద్దరు పుట్టలు డాన్స్ వేసిలే క్లాప్స్ ఒకటేనా బా. ఇప్పుడు మీ భాషలో మంచి పాట మీకు ఏది ఇష్టమో వచ్చి పెడితే అది విందాం, అందరం విందాం. రండి, మీకు ఏ పాట ఇష్టం మీ భాషలో రండి. ఒక పాట ఒక పాట దా సంతోష్ రా, ఒక మంచి పాట బాగా అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి మరి? కాబట్టి మనం చేయవలసిన పనులు ఏంటిదంటే అత్యాశకు వెళ్ళబోకు, ఉన్నది పోగొట్టుకో, ఉన్నది పోగొట్టుకో, ఉన్నది పోగొట్టుకో, సైబరు నేరాలను ఉంచులోన పడబోకు, సైబరు నేరాలను ఉంచులోన పడబోకు, సైబరు నేరాలలో అనుకోకుండా కాబట్టి ఈ పాట ద్వారా సైబర్ నేరాలనేది ఎలా జరుగుతుందని తీసుకురావడానికి మన ఎస్పీ గారు శ్రీ సురేష్ కుమార్ ఐపీఎస్ గారు ఈ కళా బృందాన్ని తయారు చేసి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి పల్లె ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మమ్మల్ని తయారు చేసి ఇలా ఊర్లకు పంపించడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా పల్లె ప్రజలు రోడ్డు యాక్సిడెంట్లకు గురవుతున్నారనే ఉద్దేశంతో, అలాగే గుడుంబ తాగితే వాళ్ళు జరిగే అనర్థాలు ఎలా ఉంటాయో, ఆ కుటుంబము ఎలా చిన్నభిన్నం అవుతుందో దాని గురించి, మళ్ళీ అందులో గంజాయి, యువకులు గంజాయి తాగితే జరిగే అనర్థాలు, వాళ్ళు ఫ్యూచర్లో జరిగే అనర్థాలు, వాళ్ళ కుటుంబాలకు వాళ్ళ శరీరానికి జరిగే మన ప్రమాదాలు ఎలా ఉంటాయో, మళ్ళీ అలాగే ముఖ్యంగా మూఢనమ్మకాలు నమ్మితే ఆ కుటుంబాలు ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళు ఎంత మోసం చేసి వాళ్ళ దగ్గర ఎంత డబ్బులు గుంజుతారనే విషయం గురించి, ముఖ్యంగా ఇప్పుడు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన జిల్లాని పీడిస్తున్న అత్యంత భయంకరమైన ఒక
ఏంటిదంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే పెన్షన్ డబ్బుల గురించి కానీ మన లోన్ ఇస్తామనే యాప్ల గురించి దాని గురించి ప్రజలను విపరీతంగా మోసం చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఎక్కువ గురయ్యేది పల్లె ప్రజలే ఎక్కువ గురవుతున్నారు. కాబట్టి ఎవరైతే సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నారో వాళ్ళు దీనికి చాలా ఘోరంగా గురవుతున్నారు. కాబట్టి మరి వారికి అవగాహన కల్పించేందుకు వాళ్ళు 1930కి ఫోన్ చేస్తే ఆ కంప్లైంట్ రేజ్ చేస్తే వాళ్ళ పైసలు ఫ్రీ చేసి వాళ్ళకు డబ్బులు వచ్చే అవకాశాలు 90% అవుతుంది. అది 24 గంటల లోపల కనుక మీరు చేసినట్లయితే మీకు ఖచ్చితంగా డబ్బులు మీకు వాపసు రావడం జరుగుతుంది. 24 గంటలు జరిగితే మాత్రం ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. 1930 అనే నంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఖచ్చితంగా మీ డబ్బులు మీకు వాపసు తెచ్చుకునే అవకాశాలు 90% జరుగుతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.